అందరూ కూడా అక్కడి నుంచి మాట్లాడాలి. తప్పనిసరిగా ఈ యొక్క సూచన పాటించాలి. ఎదర వరుసలో కూర్చున్న సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, మన రాజ్యసభ ఎంపీలు కానీ ముఖ్య నాయకులు వచ్చినప్పుడు తప్పనిసరిగా వెనక్కి వెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి గోదావరి గర్జన అనేటటువంటి కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల యొక్క పరివాహక క్షేత్రం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చినటువంటి మహాసభని ఉద్దేశించి ప్రసంగించేటటువంటి విషయాల్లో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర విభజన తరువాత రెండు ప్రధానమైనటువంటి అంశాలు మన ముందు వచ్చాయి. రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ ప్రాంతాన్ని యొక్క అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుద్దా లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుద్దా అనేటటువంటి ఒక ప్రశ్న సమాజంలో ఈ యొక్క ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2014 జరిగినటువంటి ఎన్నికల్లో నాడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్టంలో పొందుపరచినటువంటి అనేక అంశాలను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రస్తుతం వండుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజలకి లేదా ఈ యొక్క ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నిధుల విషయంలో పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి వారు భారతీయ జనతా పార్టీని ఒక దోషిగా నిలిపేటటువంటి ప్రయత్నంలో వారికి చెందినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా బీజేపీపై విషం గక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి మనం గమనించినటువంటి స్థితి భారతీయ జనతా పార్టీ గమనించి తాజాగా సుధీష్ రాంబొట్ల గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అందించినటువంటి అనేక పథకాలతో పాటు ఒక్కొక్క ప్రాంతంలో ఇచ్చినటువంటి సంస్థలు వీటన్నిటికీ విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక కరపత్రం రూపంలో పుస్తకం రూపంలో నిన్ననే అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అతి తొందరలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాన్ని బూతు స్థాయిలో వండుకున్నటువంటి మన కార్యకర్తలంతా కూడా ఈ వాస్తవ సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మనమంతా కూడా చేసి రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటటువంటి పరిస్థితి గురించి మనంతా కూడా ఆలోచన చేయాలని సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కేవలం కొద్ది రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి గతంలో 1983లో కిలో 2 రూపాయల బియ్యం యొక్క హామీని నమ్మి నాడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తమ యొక్క ఓట్లను మద్దతును తెలియజేయడం జరిగింది. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దాన్ని పెంచేటటువంటి ప్రయత్నంలో మరికొన్ని మేళ్లు మేము చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మిత్రులారా, ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఒక 2 చారిత్రాత్మకమైన నిర్ణయాలు చెప్తాను. మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నంలో అంతకు పూర్వం జరిగినటువంటి మహమ్మారులు ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో వ్యాక్సినేషన్స్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మొట్టమొదటిసారి ప్రపంచంలో 5 దేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తే అందులో యుఎస్ఏ అండ్ యూకే, అదే రకంగా చైనా, బ్రిటన్ తయారు చేస్తే 5వ దేశం భారతదేశం అయింది. ఈ యొక్క దేశంలో వండుకున్నటువంటి 135 కోట్ల జనాభాకి బ్రతికించడానికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన కారణంగా మన ప్రాణాలు కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండవలసినటువంటి బాధ్యత సమాజంలో వండుకున్నటువంటి ప్రతి పౌరునిపై ఉందనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. రెండవది, సుమారు 80 కోట్ల మంది ప్రజానీకానికి 2 సంవత్సరాల పాటు బ్రతకడానికి ఉచితంగా రేషన్ ఇచ్చాం. బ్రతకడానికి వ్యాక్సిన్ ఇచ్చాం, బ్రతికించడానికి రేషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేసేటటువంటి ఈ యొక్క 2 కారణాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన దీనికి సంబంధించినటువంటి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. మరోపక్క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా అనేక విషయాలను క్లారిఫై చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా కేంద్రమే దీనిని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మా యొక్క సోదరిమణి ప్రస్తావించినట్టు అనేక సంక్షేమ పథకాలను మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా నడ్డా గారి నేతృత్వంలో మనం ఈ యొక్క సభలో ప్రస్తావించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొద్ది విషయాలు ఈ సభలో మీ ముందు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బాబు, అందరూ కూడా డ్రమ్స్ ఆపాలి. లోపలికి వచ్చిన వాళ్ళు తీన్మార్ ఆపాలి. ఆ మధ్యలో ఉన్న యువమోర్చా నాయకులు దయచేసి ఇటు లెఫ్ట్కి వచ్చినట్టే వెనకాల వాళ్ళు వస్తారు. యువమోర్చా నాయకులు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవాలి. తీన్మారు ఆపవలసిందిగా, లోపల మీటింగ్కి ప్రసంగానికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ప్లీజ్ యువమోర్చా నాయకులు మీరు మధ్యలో ఉన్నటువంటి వేలో ఉన్నట్లయితే వెనక వాళ్ళు రావడానికి బ్లాక్ అయిపోయింది. మీరు ఈ పక్కన ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోవాలి. యువమోర్చా వాళ్ళు ఆర్గనైజేషన్ చేయాలి. ఆదిత్య గారు, అలాగే ఈ రోజున ఈ వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న గోదావరి గర్జనకు విశేషంగా విచ్చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మోడీ గారి వేషంలో వచ్చిన వారికి వీరికి స్వాగతం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, భారత్ మాతాకి. మన అయ్యాజీ వేమా గారు 2 నిమిషాలు వారి యొక్క ప్రసంగాన్ని సాగించవలసిందిగా కోరుతున్నాం. అక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు యువమోర్చా వాళ్ళు సురేంద్ర మోహన్ గారు ప్లీజ్ సైడ్ గ్యాలరీలోకి పంపించండి జనాన్ని. సురేంద్ర మోహన్ జీ డాన్స్ చేతురుగానే కొంచెం సైడ్ గ్యాలరీలోకి పంపించండి. వెనక వాళ్ళు బ్లాక్ అయ్యారు. సభకు నమస్కారం. వేమా గారు ఒక్క నిమిషం. రోజున గోదావరి మాత. వేమా గారు, యువమోర్చా డ్రమ్స్ ఆపండి అమ్మా. బాబు అక్కడ డ్రమ్స్ ఆపండి. స్పీచ్లు స్టార్ట్ అయినాయి. దయచేసి ఆ మధ్యలో ఎవరు యువమోర్చా వాళ్ళు, సురేంద్ర మోహన్, మీ అందరికీ కూడా స్వాగతం. భారతీయ జనతా యువమోర్చకు పెద్ద ఎత్తున స్వాగతంగా ర్యాలీగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం. భారతీయ జనతా యువమోర్చా జిందాబాద్, బీజేవైఎం జిందాబాద్. బాబు ఆపేయండి, వినపడుతుంది కదా తీన్మారు. బాబు అక్కడ సౌండ్ ఆపండి. మాట్లాడండి వేమా గారు. సభకు నమస్కారం. ఈ సభా ప్రాంగణంలో ప్రహరీ గోడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గోదావరి జిల్లాల ప్రజానీకం సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజమండ్రి గోదావరి గర్జన అనేక సంవత్సరాలుగా గోదావరి ఒక్కసారిగా ఆగి పరవశించి ఈ ప్రాంతానికి తరలి వచ్చినట్టుగా గోదావరి జనమంతా ఈ సమావేశానికి రావడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచార సమావేశం పెట్టినటువంటి ప్రాంతం ఈ రోజున నడ్డా గారి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరు ప్రత్యామ్నాయం ఈ దేశంలో అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణం ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీని ఆదరించడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఒక విషయం మేము ముందుంచదలుచుకున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగున్నప్పుడు తండ్రి బాగా చేశాడని కొడుకు ఓటేస్తే ఆయన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా విధ్వంసక శక్తిగా తయారై ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక విధ్వంసాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజలకు రావాల్సిన సౌకర్యాలు రోడ్లు కానీ తాగునీటి వ్యవస్థ కానీ లేదు. అన్ని కేంద్రం ఇస్తేనే ఈ రాష్ట్రంలో అందేటువంటి పరిస్థితి ఉంది. మరొక వ్యక్తి ఉన్నాడు, గతంలో మంచి ముఖ్యమంత్రి అని పేరు చెప్పుకుంటే ఆయన వృద్ధాప్యంలో ముసలితనంలో ఉంటే ఆయన కొడుకు మొద్దబ్బాయి అని ప్రజలు ఇటు ఇద్దరిని కూడా ఒకడేమో విధ్వంసకుడు మరొకడు మొద్దబ్బాయి ఇలాంటి వ్యక్తుల కంటే ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రజల ఆలోచన ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇంగ్లాండ్ ప్రజలు, ఇంగ్లాండ్ మహారాణి ఏ వేషం వేసుకుంటే అదే మోడల్ వేషం, అదే మోడల్ డ్రెస్ ప్రపంచం అన్ని చోట్ల ప్రచారం జరుగుతుంటది. అట్లాంటి ఇంగ్లాండ్ మహారాణి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు, ప్రపంచానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. మా ఇంగ్లాండ్ ప్రజల ప్రాణాలు కాపాడారని ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన సెంటర్లో థ్యాంక్ యూ మై డియర్ బై నరేంద్ర మోడీ అనేటువంటి ఫ్లెక్సీ పెట్టిందంటే ప్రపంచాన్ని శాసించి రాజ్యం వెళ్ళండి ఇంగ్లాండ్ లో నరేంద్ర మోడీ గారిని కీర్తించేటువంటి పరిస్థితి ఈ రోజున ఆయన సేవా దృక్పథం, ఆయన సుపరిపాలన, అంత్యోదయ స్కీమ్ ఏదైతే ఉందో చిట్ట చివరి వ్యక్తికి తినడానికి తిండి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యమే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందనేటువంటి ఏకైక ఆశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు. ఒక పక్క మొద్దబ్బాయిని చూశారు, ఒక పక్క ఆర్థిక విధ్వంసకం చూశారు. ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరందరూ కూడా భవిష్యత్ తరుణం రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీని ఎదిగించే రీతిగా, గెలిపించే రీతిగా, నడిపించే రీతిగా మీరందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. దయచేసి ఆ బీజేపీ దయచేసి ప్లీజ్ ఆ మధ్యలో ఇరికే వెనకాల బ్లాక్ అయిపోయింది రోడ్డు మీద దాకా సైడ్కి వెళ్ళాలి. వంశీకృష్ణ గారు మధ్యలో నుంచి చూస్తున్నారు, మీరు సైడ్కి పంపించండి. ఆ నడవలో ఉన్న మూలంగా వెనకాల వాళ్ళు బ్లాక్ అయ్యారు. ఆర్గనైజ్ చేయాల్సిన మీరు దయచేసి వాళ్ళందరినీ కూడా మిట్టా వంశీకృష్ణ గారు, అక్కడ మన వాళ్ళందరూ కూడా సైడ్ గ్యాలరీలోకి వెళ్ళాలి. వెనకాల బ్లాక్ అయిపోయి నుంచొని ఉన్నారు. యువమోర్చా వాళ్లకు 10 సార్లు చెప్పారు. ఇప్పుడు మీకు యువమోర్చా వాళ్లకు 10 సార్లు చెప్పారు ఉంటున్నా. వేదిక మీద నుంచి ఉపన్యాసాలు ప్రారంభమైనాయి. 10 సార్లు చెప్తే కూడా మీకు అర్థం కావట్లేదు. బాబా 3 మార్ బ్యాచ్ పోలీసులు ఆపండి, దయచేసి పోలీసులు సహకరించండి. ఆ 3 మార్ బ్యాచ్. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సభాస్థలికి వచ్చి కూర్చోవాలి. అనేక మంది ఇంకా రహదారి మీద ఉన్నారు, వేదిక కుడివైపున ఉన్నారు. రాజమండ్రి జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలి. వేదికకు ఎడం వైపున చాలా ఖాళీ ప్లేస్ ఉంది, అందరూ కుడివైపున నిల్చుకొని ఉన్నారు. మీరందరూ కూడా ఎడం వైపున కూడా వచ్చి మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కూర్చున్నాం. బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా కూర్చోవాలి. యువమోర్చా కార్యకర్తలు అందరూ కూడా ఎవరెవరు స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. భారత్ మాతాకి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ గోదావరి గర్జన పేరు మీద వేలాది మందిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనను భారతీయ జనతా పార్టీ, జనసేన రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని దించడానికి తరలి వచ్చినటువంటి గోదావరి జిల్లా ముద్దుబిడ్డలకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన ఎమ్మెల్సీ గారు పాకాటి నారాయణ రెడ్డి గారు వారిని ఒక 3 నిమిషాలు సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. దయచేసి ఆ మధ్యలో దారిలో ఉన్న వాళ్ళు ఈ పక్క గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోవాలి, లేదా ఆ పక్కన కొంచెం గ్యాలరీ మన వాళ్ళు ఊడతీయండి. ఇటు ఫుల్ అయ్యేసరికి అందరూ అటు ఖాళీ లేదనుకుంటున్నారు. దయచేసి అక్కడ మధ్యలో కొంత దారి చేయండి. పాకాటి నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. రండి. ఏంటి సార్? లోకల్ కార్యకర్తలు దయచేసి లోకల్ కార్యకర్తలు సహకరించాలి. వాళ్ళందరినీ కూడా సమావేశ స్థలానికి లోపలికి పంపించాలి. పోలీసులు కూడా రిక్వెస్ట్, మీరు
ఎంట్రన్స్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి బారికేడ్స్ లో అక్కడ పెట్టి బస్సులు లోపలికి పంపడం లేదు. లోపల పార్కింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి పోలీసులు సహకరించాలి. కార్యకర్తలు కూడా వేదికకు ఎడం వైపున ఉన్నటువంటి కుర్చీల్లోకి రావాలి. ఇంకా చాలా మంది కుడివైపున కుర్చీలు లేకోకుండా నిలబడుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎడం వైపుకు రావాలి. యువమోర్చా కార్యకర్తలందరూ కూడా స్థానాల్లో ఖాళీగా ఉన్నటువంటి కుర్చీల్లో నిలబడకుండా కార్యకర్తలందరినీ కూడా పంపాలి. ఆంధ్రప్రదేశ్లో వేలాదిగా తరలి వచ్చే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ కులతత్వ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గోదావరి గర్జన పేరు మీద జరుగుతున్నటువంటి బహిరంగ సభ స్థలానికి అనేక మంది కార్యకర్తలు వివిధ అసెంబ్లీల నుంచి రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. మీ మీ స్థానాల్లో వచ్చి మీరందరూ కూడా కూర్చోవాలి. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. అందరూ కూడా చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై చెప్పాలి. ఒక్కసారిగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా భారత్ మాతాకి ఇంకా గట్టిగా పలకాలి. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్. బీజేపీ బీజేపీ జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం. భారత్ మాతాకి. దయచేసి జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి ఎంతో మంది బయట రోడ్ల మీద రోడ్డు మీద ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో కుర్చీల్లో కూర్చోబెడితే మనం ఒక పావు గంటలో సభ ప్రారంభమవుతుంది. కాబట్టి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి బయటకు వచ్చి మరి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోబెడితే మనం సభ 10 నిమిషాల్లో ప్రారంభించుకుంటాం. మండల అధ్యక్షులు, వాలంటరీ వ్యవస్థ, జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా దయచేసి రోడ్డు మీద చాలా మంది ఉన్నారు, అందరినీ ఒక క్రమబద్ధతలో కూర్చోబెడితే మన సభ ప్రారంభించుకోవడం బాగుంటుంది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్న ఒకసారి జేపీ నడ్డా గారి నాయకత్వం. మీరు సెకండ్ రోల్ తీసుకోండి, పుల్ చేయండి ఒకసారి. పిక్కి రైట్ సైడ్ సెకండ్ రో తీసుకో ఒకసారి. మనోజ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి శ్రీ సోము వీర్రాజు గారు రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. శివనారాయణ గారు అందరూ కూడా ఎవరెవరు స్థానాల్లో వారు కూర్చోవాలి. పిక్కి నాగేంద్ర గారు ఒకసారి చూసుకోండి. ఇక్కడ తీన్మారు ఆపేయండమ్మా. లెఫ్ట్ సైడ్ 2 చూసుకోండి ఒకసారి. డ్రమ్స్ ఆపేయాలి. దయచేసి ఆ తీన్మార్ డ్రమ్ములు ఆపితే ఇక్కడ ప్రసంగం మాట్లాడేదానికి వీలవుతుంది. అక్కడ ఉన్నటువంటి యువమోర్చా నాయకులు ఆ తీన్మార్ బ్యాండ్లను ఆపించండి, లేదా పోలీసు వాళ్ళు సహకరించి ఆ బ్యాండ్లను కూడాను వాయిద్యాన్ని ఆపించినట్లయితే ఈ సభ కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకే. ఏది వినపడట్లా అసలు? భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. ఈరోజు మళ్ళా డ్రమ్ములు మోగుతున్నాయి. బాబు ఆ డ్రమ్ములు ఆపండి. దయచేసి చాలా మంది వెనక కూర్చున్నారు, చైర్లు ఖాళీ లేక చాలా మంది బారికేడ్స్ మధ్యలో నిలబడుకున్నారు. దయచేసి తీన్మార్ ఆపేయాలి. బాబా డ్రమ్స్ ఆపేయండి. ఉపన్యాసాలు ప్రారంభమైనాయి. మధ్యలో ఖాళీ కుర్చీలు ఉన్నాయి, చాలా మంది బయట నిలబడుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా మధ్యలో వచ్చి కూర్చోవాలి. యువమోర్చా వాలంటీర్లందరూ కూడా దయచేసి యువమోర్చాకు సంబంధించిన వాలంటీర్లు సహకరించాలి. వాళ్ళందరినీ కూడా వెనక నిలబడుకున్న వాళ్ళందరినీ కూడా మధ్యలో ఖాళీ కుర్చీల్లో
వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించాలి. బాబు ఆ డ్రమ్ములు ఆపుతారా? దయచేసి మరి యువమోర్చా ఎంతో ఆవేశంగా అక్కడ డ్రమ్ములు ఆపి అదే ఆవేశంతో చుట్టూ ఉన్న జనాన్ని మరి కుర్చీలతో నింపుకుంటే మనం సభ ప్రారంభించుకుందాం. దయచేసి డ్రమ్ములు ఆపి యువమోర్చా అందరూ కూడా ఒక క్రమ పద్ధతుల్లో బయట ఉన్న వాళ్ళందరినీ కూడా కుర్చీల్లో కూర్చోబెడితే మనం సభ ప్రారంభించుకుందాం. ఈనాటి రాజమహేంద్రవరంలో గోదావరి గర్జన ఏర్పాటు చేసి ఈ వేదికని ప్రజలందరికీ కూడా వాణిగా వినిపించాలనేటువంటి ఆలోచనతోటి మన ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు 𝗝𝗵రాజు గారు ఈ ప్రాంతంలో ఈ గర్జన ఏర్పాటు చేయాలని చెప్పని ఆశయించి మరి ఇక్కడ ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన అధ్యక్షుల వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ అధ్యక్షులైనటువంటి కన్నా లక్ష్మణ్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీదకి ఇచ్చేసినటువంటి మధుకర్జీ గారికి, సంఘటన మంత్రి, అదేవిధంగా సభ మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడకు ఇచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని ఎప్పటి నుంచో కూడా 1953 నుంచి ఈ ప్రాంతానికి నీరు తీసుకురావాలని, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం నిర్మించి గోదావరి జలాలని వాడుకోవాలని, ఇటువైపు నుంచి వైజాగ్ వరకు ఆ నీళ్లు తీసుకెళ్లి మరి అటు సాగునీటికి త్రాగునీటికి ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తే 1953 నుంచి అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మరి అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డా ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ నడ్డా గారికి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వైసీపీ ప్రభుత్వం మీద చేస్తున్న వ్యతిరేక పోరాటం గోదావరి గర్జనకు విచ్చేస్తున్న జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. కార్యకర్తలందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించాలని చెప్పి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం. జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. గోదావరి గర్జనకు ఇచ్చేసిన శ్రీ జగత్ నడ్డా గారు జాతీయ బీజేపీ అధ్యక్షులు, వారు 2 రోజుల సమయం మనకిచ్చి ఈ రోజున రాజమహేంద్రవరంలోని గోదావరి గర్జనకు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. కార్యకర్తలందరూ కూడా ఆ గ్రౌండ్లో వెనకాల నుంచున్నారు. మీరందరూ కూడా మన నాయకుల ప్రసంగాలు వింటూ వారిచ్చే దిశానిర్దేశంతో రాబోయే రోజుల్లో పార్టీని 2024లో అధికారం దిశగా తీసుకువెళ్ళడానికి వారు దిశానిర్దేశం చేస్తారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, 𝗝𝗵రాజు గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరందరూ క్లోజ్ చేయాలి.
పెద్దలు ఢిల్లీ నుంచి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి, అదేవిధంగా పెద్దలు శ్రీమతి పురంధరేశ్వర గారికి, అలాగే సుజనా చౌదరి గారికి, నా సహచరులు మాధవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు గారికి, రాజ్యసభ సభ్యులు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున పోలవరం అనేది 1953 నుంచి మొదలైనటువంటి గత ప్రభుత్వాలన్నీ కూడా పోలవరం పూర్తి చేస్తాం అని చెప్పని ఆనాటి కాంగ్రెస్ మొదలు, ఆ తర్వాత విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మొదలు, ఆ తర్వాత వచ్చేసినటువంటి వైసీపీ మొదలు ప్రజలకి కళ్ళబుల్లి మాటలు చెబుతా ఉన్నాయి. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆ ప్రాజెక్టుకి కావాల్సిన నిధులు మేమిస్తామని చెబితే 13,000 కోట్ల రూపాయలు ఇవాళ పోలవరానికి ఇస్తే ఇప్పటికి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్ మీరందరూ కూడా డయాస్ ఖాళీ చేయాలి. మిగిలిన వారు మన సినీ నటి మాజీ ఎంపీ శ్రీ జయప్రద గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. జయప్రద గారిని మన ప్రాంతవాసి జయప్రద గారు కూడా ఈ వేదిక మీదకి ఇప్పుడే విచ్చేశారు. అట్లాగే సునీల్ దేవేదర్ గారు కూడా మన సహాయ ఇన్ఛార్జ్ కూడా జరిగింది. అట్లాగే టీజీ వెంకటేష్ గారు కూడా విచ్చేశారు. అట్లాగే సత్య గారు కూడా విచ్చేశారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చెయ్యెత్తమ్మా, చేయి పెట్టి చెయ్యి ఒకసారి ఊపండి. కాబట్టి ఈరోజు పోలవరం పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయలేనటువంటి అసమ్మతి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాకుండా ఇవాళ చూస్తే మన నడ్డా గారు నిన్ననే చెప్పారు, ఏమైందయ్యా మన మోడీ గారు పరిపాలనలో చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఒక పక్కన వార్ జరుగుతా ఉంది, యుద్ధం జరుగుతా ఉంది, కురుక్షేత్రం లాగా. ఒక పక్కన ఏమంటే ఉక్రెయిన్ లో మీద రష్యా వాళ్ళు దాడి చేస్తా ఉంటే 110 విమానాలు కూలిపోయినాయి, 52 హెలికాప్టర్లు కూలిపోయినాయి. ఎక్కడికక్కడ ప్రజానీకం చనిపోతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ తోటి, అయ్యా పుతిన్ గారు మీరు యుద్ధం ఆపండి, మా భారతీయులైనటువంటి విద్యార్థులు అక్కడ 23,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి వచ్చేంత వరకు కూడా యుద్ధాన్ని ఆపాలి అంటే రష్యా 6 గంటల సేపు విరామం ఇచ్చి మన ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ గంగా అనేటువంటి మిషన్ మొదలుపెట్టి వందే మాతరం అనేటువంటి ఫ్లైట్లన్నింటినీ కూడా వేసి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి విషయం. మిగతా వాళ్ళందరూ కూడా మన భారతదేశం జెండా తీసుకుని ఆ ప్రాంతానికి విచ్చేసి మరి మన భారతదేశం పేరు చెప్పుకొని మరి ఆ యొక్క దేశం నుంచి పక్క దేశానికి విచ్చేసినటువంటి ఘనత ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే అంతర్జాతీయంగా మోడీ గారి యొక్క గొప్పతనాన్ని, మోడీ గారి యొక్క ప్రకాశాన్ని మనం అందరం కూడా చూశాం. పాకిస్తానీలే చెప్పారు ఏమంటే, అయ్యా మేము ఇవాళ పాకిస్తాన్కి వచ్చాము అంటే పాకిస్తాన్ వాళ్ళు అని చెప్తే రానిచ్చేవాళ్ళు కాదు. మేము మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని భారతదేశం జెండాను పట్టుకొని వస్తా ఉంటే మాకు సరిహద్దుల్లో కూడా ఎవరు అడ్డు చెప్పలేదు. మేము మోడీ గారికి రుణపడి ఉన్నాము అని చెప్పినటువంటి ఘనత కూడా మన మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి పని చేసినటువంటి ఈ మోడీ గారిని మన అందరం కూడా ఆశీర్వదించాలి. రేపు 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడాను ఆయనకి మనందరం కూడా ఆశీర్వదించి మళ్ళా బలం చేకూర్చాలన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇంకా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ
సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భారత్ మాతాకి. ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన మాజీ ఎంపీ గారు, సినీ నటి, రాజమండ్రి వాసి అయినటువంటి జయప్రద గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్ రాజు గారు, శ్రీ వెంకటేష్ గారు, సోదరి పురంధేశ్వరి, శ్రీ రమేష్ గారు, శ్రీ సుజనా చౌదరి గారు, సునీల్ దేవ్దర్ గారు, నరసింహారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బీజేపీలో ఉన్న ప్రతి పదాధికారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క గోదావరి గర్జన మన రాజమహేంద్రవరంలో జరగడం ఇది ఒక గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే మన గోదావరి తల్లి గలగలా పారుతూ ఉంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ గోదావరియే కళ్ళెర్ర చూసి ప్రళయ రుద్ర రూపం చూపిస్తే ఆ ప్రళయాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఈరోజు సామాన్యుడి బీదవారి కన్ను ఒక్కసారి ఎర్రగా చేస్తే అదే ఈ గోదావరి గర్జన. మీ అందరికీ తెలుసు, నా జన్మభూమి రాజమహేంద్రవరం. ఈ పవిత్ర భూమికి నేను నమస్సుమాంజలు తెలియజేస్తూ నా కర్మభూమి ఉత్తరప్రదేశ్, నాకు 2 కళ్ళు. కొన్ని పరిస్థితుల వల్ల నేను మనల్ని, మనవారిని, మన రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించమని అడుగుతున్నా. అంతేకాదు, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ రావడం, ఈ గోదావరి గర్జనకి మీరు ఇస్తున్నటువంటి అమోఘమైనటువంటి సపోర్ట్ అని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో 18 రాష్ట్రాలు బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. అందుకు కారణం మన ప్రధానమంత్రి గారు ఆదరణీయ మోదీ గారని మీ అందరికీ కూడా నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది
మీ అందరి ముందుకి ఆదరణీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా మన ముందు ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మన భారత జనతా పార్టీ 8 సంవత్సరాలుగా మీ అందరికీ కూడా తెలిసిన విషయం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళిపోయాయి, కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వడం కోసం, మన కోసం అంటూ ఎవరూ రాలేదు. పేద ప్రజలు పేదగానే ఉన్నారు, గొప్పవాళ్ళు ధనికులు అవుతూనే ఉన్నారు. కానీ మన రైతన్న పరిస్థితి ఏంటి అనేది నాకు ఒక్కసారి మీరు తెలియజేయాలి. రైతన్న అన్నదాత అంటున్నాం మనం. అన్నదాత అన్నదాత సుఖంగా ఉన్నారా? మీరే చెప్పాలి. అన్నదాత సుఖంగా ఉన్నారా? అన్నదాతకి అన్నం లేని పరిస్థితి ఉందా లేదా? ఆ సమయంలో మనం ఏం చెయ్యాలి? ఉన్న ప్రభుత్వాన్ని మనం నిలగదీసి అడిగే శక్తి మీకొక్కరికే ఉంది. మీరే ఓటేస్తుంటారు, మీరే ఓటు ఇచ్చారు. ఒక అలాంటి ప్రభుత్వం ఈరోజు పేదవారికి కానీ, ఉద్యోగాలు కానీ, యువకులకి కానీ ఎలాంటి ఆధారం లేకుండా అప్పుల పాలవుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారా లేదా? 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పు పెట్టారు. పేద ప్రజల కోసం ఈ రోజు చేసిందంటూ ఏమీ లేదు. అయితే ముఖ్యంగా నేను ఒక అమ్మాయిగా, ఒక లేడీగా, ఒక మహిళగా నేను మీకు ఈరోజు చెప్పేది ఒకటే, మన పార్టీని పటిష్టం చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మనకు కావలసిన బూత్ మేనేజ్మెంట్ ని మనం బాగా తీసుకోవాలి. మనకు నమ్మకం ఉన్నటువంటి కార్యకర్తల్ని మనం ఎన్నుకోవాలి. అప్పుడే ఈ పార్టీని పటిష్టం కూడా చేయొచ్చు. ఈరోజు మన ఆంధ్రప్రదేశే కాదు, అలాగే తెలంగాణలో కూడా ఆడపిల్లలు బయటకు వెళితే వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆడపిల్ల బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రుల గుండెలు చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గర నుంచుని ఉంటుంది ఆ తల్లి. ఆ బిడ్డ పైన జరిగిన అత్యాచారాలకు కానీ, అక్రమాలకు కానీ ఎవరు దీనికి న్యాయం చేయడానికి ఎవరు లేరు అంటున్నాను. ఆ విషయంగానే ఒక మహిళగా ఈ తెలుగింటి ఆడపడుచుగా ఆ బాధ్యత నాకుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ నేను అడుగుతున్నా, మన ఆడపిల్లలు రక్షించాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా? అందుకే మిమ్మల్ని నేను మా గురించి మీ అందరూ కూడా ఈ యొక్క భారత జనతా పార్టీని నిలబెట్టాలని, ముందు ఎలక్షన్స్ లో మనమే నెంబర్ 1 గా రావాలని, ప్రజల సహాయంతో చిత్తశుద్ధిగా మనం రాజ్యాన్ని ఏలాలని, ఆ ఒక్కటే ఆదరణీయ మోదీ గారి ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో, మన జేపీ నడ్డా గారి అధ్యక్షుల్లో మనమందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి భవ్యమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ సోదరిగా, మీ ఆడపడుచుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు జయప్రద గారికి. ఆ రోడ్డు మీద చాలా మంది నుంచుని ఉన్నారని చెప్తున్నారు పోలీసు వారు. దయచేసి మీరందరూ లోపలికి రండి. ఈ మధ్యలో నడవలో ఉన్న వాళ్ళు కూడా ఇటు పక్కన వచ్చి కూర్చోవాలి. మీకు ఆ జనాన్ని చూసి మధ్యలో దారి లేదనుకుంటున్నారు, ఆ దారి మొత్తం కూడా మీరు ఖాళీ చేయాలని కోరుతున్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
ఈనాటి గోదావరి గర్జన సభకి ముఖ్య అతిథిగా వచ్చేసి మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి మన అఖిల భారత అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు మన ముందున్నారు. వేదిక మీద మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, అలానే టీజీ వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువ మోర్చా, మహిళా మోర్చా, దళిత మోర్చా, కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్టీ మోర్చా అధ్యక్షులు, ఉభయ గోదావరి జిల్లాల 5 జిల్లాల అధ్యక్షులు అందరికి కూడా నమస్కరిస్తూ, మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు విద్యని ఉద్ధరిస్తున్నానని చాలా పెద్ద ఎత్తున గొప్పలు పలికారు. కానీ 10th క్లాస్లోనే 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు ఫస్ట్ టైం. ఆ విధంగా విద్య సంబంధించి కానీ ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఉభయ గోదావరి జిల్లాలు కూడా ప్రశాంతతకి మారుపేరు. అలాంటి జిల్లాల్లో కోనసీమలో చిచ్చు రేపారు ఓట్ల రాజకీయాలతో. సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. సంక్షేమం అనేది మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో ఉన్నారు. అభివృద్ధిలోని మోడీ గారు అగ్రస్థానంలో ఉన్నారు. అవినీతి అనేది అసలు లేనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా దేశంలో ఆర్థిక సంక్షోభం లేదు. జగన్ సంక్షేమం చేస్తున్నాడంటున్నారు. మోడీ గారు కూడా ఈయనకంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చిందనేది ఇవాళ రాష్ట్ర ప్రజల ముందున్నటువంటి ప్రశ్నగా నేను భావిస్తున్నాను. మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో భద్రత లేదు. ఫిర్యాదులు ఇస్తే పట్టించుకునేటువంటి నాదులు లేరు. సమస్యలు చెప్తే జైలుకి పంపించే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. స్థానికంగా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఏ వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటిని కూడా దోచుకునేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. హిందుత్వంపై దాడులు ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలకే పరిమితమని బీసీల కోసం ఊరేగింపులు జరుపుతున్నారు. బీసీ చైతన్య యాత్రలు చేస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇక్కడ కానీ తెలంగాణలో కానీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం భారతదేశంలో ఎక్కడ కూడా జరగటం లేదు. ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ల పేరిట చిలకలూరుపేటలో అనేక మంది బీసీలకు అన్యాయం జరిగింది. కొన్ని వర్గాలు కౌన్సిలర్గా నెగ్గారు. కడపలో కూడా ఇదే పరిస్థితి, హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని వర్గాలకి కొమ్ము వేసే పరిస్థితి ఏదైతే ఉందో, హిందుత్వం మీద దాడులు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యేలు అందిన కాడికి కాలువలు, చెరువులు అన్ని కూడా కబ్జా చేయడం. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాల్ని
భూస్థాపితం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఫ్యామిలీ రాజకీయాల్ని ఈ రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము వ్యతిరేకించే పరిస్థితి ఉంది. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం కానే కాదు. కాబట్టి ఈ కుటుంబ రాజకీయాల మీద పోరాటం చేసే ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ ధాన్యం కొనుగోలులో రైతాంగం నష్టపోతున్నారు. మిల్లర్స్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రైతుల్ని దోపిడీ చేయడమే కాదు, ప్రభుత్వాన్ని లోబరుచుకుని రైతుకి 1400 సుమారు ఇవ్వాల్సినటువంటి ధాన్యం రేటుని 1200కి, 1000 రూపాయలకి కొనుగోలు చేసి 38 రూపాయల 40 పైసలు నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి బియ్యానికి ఇస్తూ ఉంటే 38 రూపాయలకి అద్భుతమైనటువంటి బియ్యం ఇవ్వాలి రాష్ట్రంలో. కానీ రైతులకి రేటు ఇవ్వకుండా ఎవరైతే పేద ప్రజలకి తినడానికి పనిచేయని బియ్యం, అవి మరలా అమ్మేసే బియ్యం, అవే మిల్లర్లు కొనుక్కునే బియ్యం, అవే రీమిల్లింగ్ చేసే బియ్యం, పెద్ద దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో. మిల్లర్లు దోపిడీకి రైతాంగం, సామాన్య ప్రజానీకం ఈవేళ తినలేని బియ్యం ఇచ్చే పరిస్థితి. బయట మార్కెట్లో కూడా బియ్యాన్ని 50 రూపాయలకు అమ్ముతున్నారు, అవి 42 రూపాయలకు అమ్మే బియ్యం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందిని రైతులను కానీ, బియ్యం కార్డు ద్వారా తీసుకునే ప్రజలు కానీ, బయట కొనుక్కునే ప్రజలు కానీ 3 కోట్ల మందిని దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను మీ అందరు కూడా నేను స్పష్టంగా ఈ ప్రజా గర్జన ద్వారా మనం తెలియజేస్తున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కాలువల ఆధునీకరణ అన్నారు. ఇప్పటి వరకు ఆధునీకరణ జరగలేదు. పోలవరాన్ని నరేంద్ర మోడీ గారు కడుతున్నారు. ఈ మధ్యన మంత్రి గారు వచ్చారు, ప్రతి 15 రోజులకి రవి చేస్తున్నారు. పోలవరం కంప్లీట్ కాపోవడానికి ఈ 2 ప్రభుత్వాలు కారణం. పోలవరానికి మనం 13,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం. పోలవరం కంప్లీట్ అయితే సరైనటువంటి కాలువల వ్యవస్థ లేకపోతే ఈ ఉభయ గోదావరి జిల్లాలే కాదు, విశాఖ జిల్లానే కాదు, మన రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు వరకు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అనేక మంది ఈవేళ ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు, పోలీసు నియామకాలు ఊసే లేదు. ఈవేళ ఉద్యోగస్తులకు భద్రత లేదు, నిరుద్యోగులకు ఉపాధి లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు భూములు దోచుకునేటువంటి పరిస్థితి, వనరులను దోచుకునేటువంటి పరిస్థితి. ఆ దృష్ట్యా ఈ రాజమహేంద్రవరం నుంచి ఏదైతే కల్చరల్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరం నుంచి, సాంస్కృతిక రాజధాని మీద నుంచి
ఈ ప్రభుత్వం మీద గోదావరి గర్జన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తుంది. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. కోనసీమ లాంటి అల్లర్లను ప్రోత్సహించే వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎండగడుతూ మన అధ్యక్షులు వారు నిన్న ఈరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నష్టాల్ని వారు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా 2 రోజులు సమయం ఇచ్చినందుకు శ్రీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి శ్రీ నడ్డా గారిని మాట్లాడవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ట్రాన్స్లేట్ మాధవ్ గారు తెలియజేస్తారు. बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। आज के कार्यक्रम में मंच पर उपस्थित भारतीय जनता पार्टी के जुझारू प्रदेश के अध्यक्ष श्री 𝗝𝗺 राजू जी, हमारे बहन राष्ट्रीय महामंत्री श्रीमती पुरंदेश्वरी जी, हमारे 𝗟𝗶𝗃𝗁𝗃 जी राष्ट्रीय सचिव, GVL नरसिम्हा राव जी जो सांसद हैं, हमारे संसद में मेरे साथी हैं, CM रमेश जी जो सांसद हैं राज्यसभा में, पूर्व में सांसद और हमारे वरिष्ठ साथी श्री टी.जी. वेंकटेश जी, S. चौधरी जी पूर्व सांसद, हमारे सुगना चौधरी जी, श्रीमती 𝗟𝗶𝗃𝗁𝗃 जी जो यहीं की रहने वाली हैं और पूर्व में सांसद रही हैं, श्री परिमी राधाकृष्णन जी जिला के अध्यक्ष, राजामहेंद्रन जी जिला के हमारे जो यहां पर सभी वरिष्ठ कार्यकर्ता बंधु हैं, सम्मानित मंच और हमारे इतनी बड़ी संख्या में एकत्र आए भारतीय जनता पार्टी के सभी वरिष्ठ पदाधिकारी, कार्यकर्ता बंधु और बड़ी संख्या में हमारी महिला बहनें जो पगड़ी लगा करके यहां सजे हुए आई हैं बड़ी संख्या में, और इधर भी मैं देख रहा हूं केसरिया पगड़ी पहन करके हमारे नौजवान साथी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी। इस जनसभा में जिस तरीके से आपकी उपस्थिति हुई है वो इस बात को दर्शाता है कि आपने आने वाले समय में यहां से वर्तमान सरकार को विदा देने का आपने ऐलान कर दिया है और भारतीय जनता पार्टी की सरकार का आने का आह्वान भी आपने दे दिया है, ये मुझे स्पष्ट दिखता है। मित्रों, जब मैं यहां आया हूं जगनमोहिनी केशवा जी के और गोपाला स्वामी मंदिर जो महाविष्णु और जगनमोहिनी के दृष्टि से जाना जाता है उसको मैं नमन करता हूं। साथ ही साथ मार्कंडेय मंदिर जो भगवान शिव की आराध्य मंदिर है उसको भी मैं नमन करता हूं और साथ ही साथ माता गोदावरी को भी मैं नमन करता हूं जिनके आशीर्वाद से हम सब लोग यहां उपस्थित हैं। हम जानते हैं कि यह स्थान सांस्कृतिक दृष्टि से एक बहुत ही, जिसे कहा जाए तो एक विशेष स्थान रखता है और साथ ही साथ तेलुगु भाषा की उत्पत्ति के साथ साथ विकास का भी स्थान है, तो वह भी यही पवित्र स्थान है। ऐसे पवित्र स्थान को मैं नमन करता हूं, आशीर्वाद लेता हूं। అందరికీ నమస్కారం। ఈరోజు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన అనేక మంది సోదరి సోదరులకు, ముఖ్యంగా తలపాగా కట్టుకుని కాషాయ ధరించిన మహిళలకు,
అలాగే ఇటు పక్కన యువకులకు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున యొక్క ప్రజల సభకి వచ్చారు అంటే ఒక విషయం తప్పకుండా అందరికీ కూడా తెలుస్తుంది. ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వాన్ని పంపాలని, రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో గోపాలస్వామి, జగన్మోహన్ స్వామి యొక్క దేవాలయం ఉంది. అలాగే మార్కండేయుని స్వామి దేవాలయం, శివునికి నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనేక మందికి ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రాంతం ముఖ్యంగా తెలుగు సంస్కృతికి ప్రతిబింబించే విధంగా ఉంటుంది. తెలుగు భాష ఇక్కడి నుంచి ప్రారంభం అయిందని చెప్పి అటువంటి ఈ ప్రాంత వాసులకు మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. Friends, if you remember, for the last 60-70 years, till 2014, what picture did we have about India? India, where there is power cut. India, where villages did not have electricity. And India, where the literacy rate was low. In India, when it was said that the health services were not up to the mark. And also, we were staying and living in the primitive conditions where villages did not have connectivity, where villages did not have schools, where villages did not have good primary health centers, and where people living in the villages did not have any health assurance or health schemes. But at that very time, what we used to read in the newspapers, we used to read in newspapers about scams, about embezzlement, about financial irregularity, about corruption, about nepotism, about bureaucratic failure and delayed giving the results. Corruption had become the part of life and people had tried to adjust with it. But we can understand when Prime Minister Modi took over the reins of the country, reform took place, performance started, and information to the people, what good things are being done, that was also told. We find that after 2014 or before 2014, before 2014 the polity used to say corruption is part of life, we have to live with corruption. Nothing is going to change. It is going to remain as it is. But after 2014, the people of India developed an aspiration under the dynamic leadership of Narendra Modi. And today India says, where Modi is there, everything is possible. Modi hai to mumkin hai. This change has taken place. If we talk about the politics, I can say with confidence that there was a time when we said that nothing is going to change. But Narendra Modi changed the political culture of the country. And when I say so, he challenged the dynastic parties. When I say so, he challenged nepotism. When I say so, he challenged the vote bank politics. When I say so, he challenged the politics where people used to go for appeasement. And he developed a new type of politics which is called as Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas. Work for everybody, take everybody into confidence, work with the support of all people and see the difference. And that difference came, we can understand. Friends, when I talk all about it, he said that development means gaon, village, garib, the poor, the marginal section, Dalit, the SC caste people, tribal, the ST caste people, women, the youth, and the people who are in the last pedestal of the society. अंतिम पायदान पर जो खड़ा व्यक्ति है, उसको मुख्य धारा में लाने का काम ये हमको करना है और भारत को मजबूत बनाना है, इस बात को उन्होंने कहा.
And along with this, he challenged the terrorism. He said, we will not accept terrorism. There was zero tolerance for terrorism. And all type of welfare schemes were introduced in the country for the development of the poor, the marginal section of the society, the people who are living in villages, the Dalits, the tribals, the Adivasis, the women, the children, the youth, and they were brought to the mainstream. మిత్రులారా 60-70 సంవత్సరాల క్రితం 2014 ముందు భారతదేశం యొక్క ముఖ చిత్రం చూస్తే అనేక ప్రాంతాలకి విద్యుత్ శక్తి లేక, అనేక చోట్ల విద్య వైద్యం అందక, అనేక చోట్ల ఇంకా రోడ్లు పడక మొత్తం మన గ్రామీణ ప్రాంతం చాలా వెనుకబడి ఉండేది. అనేక మంది ప్రజలు పేదరికంలో మునుగుతూ ఉండేవాళ్ళు. గ్రామాల్లో బడులు వైద్యం అందకుండా అందరికీ దూరమైంది. ఇవాళ అప్పుడు పత్రికల్లో చదివితే మనకు ఒకటే కనిపించేది. ఆ రోజు పత్రికలన్నిట్లో కూడా అనేక రకాల అవినీతి కార్యకలాపాలు, స్కామ్స్ మీదే రోజు పత్రికలో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. ఇటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో అటువంటి అనేక రకాల రాజకీయ వ్యవస్థలు మొత్తం కూడా పాడైపోయి మొత్తం కేవలం బంధుప్రీతి వారసత్వ రాజకీయాలకు పరాకాష్ఠగా మిగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014 తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు అవినీతి అంటే అది జీవితంలో భాగం, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, దాన్ని ఆ విధంగానే మనం స్వీకరించాలి, అవినీతిని ఎవరు అంతం చేయలేరు అని చెప్పి అనేక మంది భావించారు. కానీ ఈరోజు మనకి స్పష్టంగా తెలుస్తుంది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో అవినీతికి చరమగీతం పాడాం. అభివృద్ధి నమూనా రాజకీయాలు తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా అలసత్వం లేకుండా పనిచేసే విధానాన్ని దేశంలో రావడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో అనేక రకాల విషయాలకి ముందుండటం, వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి అందటం, గ్రామాల్లో ఉండే పేదవాడికి, దళితులకి, గిరిజనులకి, యువకులకి, మహిళలకి, చిట్ట చివరి వ్యక్తికి వాళ్ళ యొక్క జీవితంలో వికాసం ఇచ్చే విధంగా భారతదేశం ఒక బలమైన శక్తిగా ఎదగడానికి, ప్రపంచంలో ముందుగా వెళ్ళడానికి ఇవాళ అనేక రకాల అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ దేశంలో తీవ్రవాదం పూర్తి స్థాయిలో ఉంది. ఆ తీవ్రవాదం 2014 ముందు దాన్ని పూర్తిగా అంతమొందించడం జరిగింది. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేయటం జరిగింది. దేశంలో ఎక్కడా కూడా తీవ్రవాద కార్యకలాపాలు జరగటం లేదని మనం గమనించాలి. Friends, there was a time when the policies and programs were on papers. It was never implemented. But when Modi came, the programs and policies were not on papers. It was on ground that we could see the change and reforms in the policies took place. I am happy to share with you that today India is the third largest energy consumer in the world. I would like to share with you that India has developed a strong manufacturing ecosystem, and now worth $500, we are the greatest exporters of the manufactured goods. This India has brought a change. We are number 2 in global retail growth, and there is a record foreign direct investment of $84 billion here in India. The reforms have taken place. One nation, one tax, one GST. The reforms have taken place. One nation, one grid. The reforms have taken place. One nation, one mobility card. The reforms have taken place. One nation, one ration card. And you will be happy to note that at one point of time, the broadband users were only 6.5 crores. Today, the broadband users are 70 crores. You can understand what change it has brought. The same way, in Gram Panchayats, only 100 Gram Panchayats had optical fiber connection. Today, you are happy to note that 2.5 lakh means 2 crore 5 lakh Gram Panchayats and villages are connected with optical fiber. This is changing India, we have to understand. If I talk about the change in the political culture and the vote bank politics, you find that the results of Uttar Pradesh, Uttarakhand, Goa, Manipur tell us that now the government
incumbency, but because of pro-incumbency, because the people want that BJP should come, Modi should come, and Modi party should come, that is Bharatiya Janata Party, I would like to share with you. I am happy to share with you that Pradhan Mantri Awas Yojana, approximately 2,550,000 houses have been constructed. That means for the past 70 years, more than 3 crore people were without Pakka Makan. Today they have got a house, a shelter, with a bedroom, with toilet, with kitchen, with gas connection, with all modern facilities they have got house. And the number is 2.5 lakh. And we are not going to sit here only. It is going to increase. We are going to make 3 crores. And at the same time, we will see to it that nobody remains in Kacha Makan. Everybody should get Pakka Makan. That is what we are trying to aspire. We had never imagined that India will become the Ayushman Bharat, the world's largest health coverage program, where 50 crore people will be getting, poor marginal section of the society, will be getting 5 lakh annual coverage, and along with it, we will be getting Atal Pension Yojana to at least 2 crore people. We had never imagined that a farmer or a laborer is going to get pension. Now he's getting 3,000 per pension per month. That we have to understand. If we talk about the social security, Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, 12 crore 76 lakh people have joined it. If I talk about Pradhan Mantri Suraksha Bima Yojana, 28 crore people have joined it. If I talk about Jan Dhan Yojana, 45 crore people have joined it. And if I talk about vaccination, you people, all of us are sitting very close to each other without any mask, because Prime Minister Modi has provided us 200 crore doses double booster. With double booster, this is the change which has come up. మిత్రులారా, మనం సంక్షేమ కార్యక్రమాలంటే గతంలో కేవలం పేపర్ల వరకే ఉండేది. కానీ మనం ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయటం, భూమిపైన పెట్టడం కారణంగా ఆ సంక్షేమ ఫలితాలు ఇవాళ మనకు కనిపిస్తుంది. భారతదేశంలో అనేక రకాలుగా భారతదేశం ఉత్పాదక దేశంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. సుమారు $500 మిలియన్ ఎగుమతి మనం చేయడం జరిగింది. అలాగే ప్రపంచంలో రెండో పెద్ద రీటైల్ చైన్, గ్లోబల్ రీటైల్ చైన్ గా భారతదేశం ఇవాళ తయారైంది. $84 బిలియన్ యొక్క ప్రత్యక్ష పెట్టుబడులు FDI భారతదేశానికి రావటం జరిగింది. ఈ దేశంలో అనేక రకాల మౌలిక మార్పులు చేయటం జరిగింది. ఒకటే దేశం, ఒకటే ట్యాక్స్, ఒకటే దేశం, ఒకటే గ్రిడ్, ఒకటే దేశం, ఒకే మొబైల్ కార్డ్, అలాగే ఒకటే దేశం, ఒకటే రేషన్ కార్డ్, ఇటువంటి GST లాంటి అనేక రకాల మౌలిక మార్పుల కారణంగా భారతదేశం అనేక రంగాల్లో ప్రగతి పదంలో వెళ్తుంది. ఈ దేశంలో బ్రాడ్బ్యాండ్ 2014 ముందు కేవలం 6.5 crores మంది వరకే ఉండేది. ఇవాళ 70 కోట్ల మంది వరకు ఇవాళ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయంటే మనం గమనించాలి. 2014 ముందు కేవలం 100 గ్రామాల వరకే ఆప్టికల్ ఫైబర్ ఉంది. ఇవాళ 2.5 లక్షల గ్రామాలకి ఇవాళ ఆప్టికల్ ఫైబర్ వెళ్ళిందంటే మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, దేశంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తుందో మనం ఆలోచించవచ్చు. గత ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకి చేస్తూ పబ్బం గడుపుకుంది. ఇవాళ భారతదేశంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకి చరమగీతం పాడుతూ అనేక రాష్ట్రాల్లో, గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇవాళ విజయం ఎందుకు సాధిస్తుందంటే దేశమంతా కూడా అభివృద్ధి తరహా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం కావాలని చెప్పి మనకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారి దేశ ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2.5 కోట్ల ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. అంటే గతంలో 3 కోట్ల మంది ఇంకా ఇళ్లు కావాలి, కానీ 3 కోట్ల మంది ఇళ్లు కావాలంటే దాంట్లో 2.5 కోట్ల మందికి ఇళ్లు నిర్మాణం చేశాం. త్వరలో ఆ 3 కోట్లు కూడా పూర్తి చేసి అందరికీ పక్కా ఇళ్లు నిర్మాణం చేయాలనేదే నరేంద్ర మోడీ గారి కళ. ఆ కళని సాకారం చేస్తాం. అలాగే భారతదేశంలో ప్రతి వ్యక్తికి వైద్యం అందాలి,
ప్రతి వ్యక్తికి వైద్య యొక్క ఏదైతే ధర ఉందో తగ్గాలి అనే ప్రయత్నంతో ఆయుష్మాన్ భారత్ గా దేశవ్యాప్తంగా ఇది ప్రపంచంలో అతి పెద్ద వైద్యానికి సంబంధించిన ఒక సౌకర్యం. ఈ సౌకర్యంలో అందరికీ 5 కోట్ల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని దేశవ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. అటల్ పెన్షన్ యోజనలో సుమారు 2 కోట్ల మందికి పెన్షన్ వచ్చే విధంగా దాంట్లో లబ్ధిదారులు ఉన్నారు. అలాగే దేశం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అందరికీ రక్షణ కవచంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన దాంట్లో సుమారు 12 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన 28 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన సుమారు 45 కోట్ల మంది ఖాతాదారులు వచ్చారు. అలాగే మనందరికీ తెలుసు, మనందరం ఈరోజు పక్కన కూర్చున్నామంటే మనెవరు కూడా మాస్కులు ధరించలేదంటే మనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం కారణంగానే సుమారు 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వడం కారణంగానే మనందరం కూడా పక్కనే కూర్చుని ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మనకు ఒక వరంలాగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. Friends, 35 crore people have got mudra loans. The below poverty line people who are living was 22%, which has been reduced to 10%. That means 12% people are now away from the below poverty line and they have come in above poverty line. That is the difference Narendra Modi has brought here in the country. If I talk about the extreme poverty, that has been reduced to 0.8%. And if I talk about the income has just doubled from 2014 to 2020 and 21. Initially it was 79,000 per annum per person average. Now it is 1,50,000 per annum per average per person. That we have to understand. The primary schools were built was 66,37,000 in 70 years. And in 8 years, Modi ji constructed 6,53,000 primary schools were constructed and was commissioned. If I talk about the literacy rate, it has increased from 69% to 75%. If I talk about medical education, there was only one All India Institute of Medical Sciences. Today there are 23 All India Institute of Medical Sciences. 7 medical colleges were given by 𝗟𝗶𝗺𝗃𝗃 Vajpayee. And 15 All India Institute of Medical Sciences have been given by Narendra Modi. And here also in Mangalgiri you have now one All India Institute of Medical Sciences. This is the change which has come. 170 new medical colleges have been given. And the doctor strength has increased in last 8 years to the tune of 12 lakh doctors. If I talk about the GDP, it was 112.33 lakh crores. Today it is 232 lakh crores. If I talk about GST collection, it is a record collection of 1,67,000 in last quarter. And if I talk about ease of doing business, it was in 2014, internationally we were on 142 position. Today we are on the 63rd position, and this statistics is of 2020. If I talk about 2022, we have increased our number the same way. If I talk, this time our Indian economy is now on $3 trillion US dollars. And Prime Minister Modi ji is not satisfied. He says that we will make India $5 trillion US dollars economy and we have to go forward. This is how now India is thinking. If you talk about vaccination, we have got 200 doses taken for our people. But at the same time, under Vaccine Matri, we have given vaccines to 100 countries and to the tune of 18.50 lakh vaccines have been given. And to 48 countries, we have given them free of cost to vaccines to them, and that is 2.50 lakh has been given to them also. And if I talk about the Khadi, Congress always talked about Khadi, but they never did anything. Today Khadi, last fiscal year, Khadi had a turnover of 1,15,000 crore, and it is now one of the FMCG, fast moving consumer good, that we have to understand.
And if I talk about the Pradhan Mantri Garib Kalyan Ann Yojana, 80 crore people right from the day Corona came are getting free ration, 5 kilo wheat or 5 kilo rice, 1 kilo dal to 80 crore people. And that has also reduced the poverty line, and that has also brought the poverty line. If I talk about the startups, at one point of time there were only 500 startups. Today there are 70,000 startups. And with that also, we have got 100 unicorns here in our country. This is the strength of the youth. మిత్రులారా, మనం దేశంలో 35 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇవ్వటం జరిగింది. దీని కారణంగా ఎవరైతే పేదరికం దిగువ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు పేదరికం నుంచి బయటపడి సుమారు 22% ఉండేది 2014 ముందు. ఇవాళ అది 10%కి తగ్గింది. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కేవలం 10% మంది మనం గమనించాలి. ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కారణంగా ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఏపీఎల్ గా 12% పెరిగారని మనం గమనించాలి. పేదరికం 0.8% తగ్గింది. అలాగే 2014లో మన యొక్క పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం 70,000 ఉండేది ప్రతి తలకాయ మీద. అది ఈరోజు 1,50,000 తలసరి ఆదాయం పెరిగిందని మనం గమనించాలి. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా ప్రాథమిక వైద్యశాలలు ఉన్నాయో అది కేవలం 27,000 ఉండేవి. ఇవాళ ప్రాథమిక పాఠశాలలు 27,000 వరకే ఉండేది. ఇవాళ అది 6,53,000 వరకు ప్రాథమిక పాఠశాలలు పెరిగాయని మనం గమనించాలి. అలాగే ఏదైతే మనం లిటరసీ రేట్ తీసుకున్నామో అది 65% ఉండేది. అది ఇవాళ అక్షరాస్యత 75%కి పెరిగిందని మనం గమనించాలి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్ దాంట్లో అతి ముఖ్యమైనది ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలో ఎయిమ్స్ ఒకటే ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారి సమయంలో 23 ఎయిమ్స్ రావడం జరిగాయి. నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల్లో 15 ఎయిమ్స్ ఇవ్వటం జరిగింది. మన ప్రాంతంలో మంగళగిరిలో కూడా అత్యాధునికమైన ఎయిమ్స్ యొక్క ఏదైతే వైద్య సదుపాయం మనందరికీ అందుబాటులో ఉంది. కేవలం ఇదే కాదు, మనకు అనేక రకాలుగా జీడిపి సుమారు 112 లక్షల కోట్లు ఉండేది. ఇవాళ 233 లక్షల కోట్ల వరకు పెరిగింది. మన జీఎస్టీ కలెక్షన్ మొన్న 2020-21కి 1,67,000 కోట్ల వరకు పెరిగిందని రికార్డ్ కలెక్షన్స్ రావచ్చిందని చెప్పి మనం గమనించాలి. మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతరంగా వ్యాపారం చేసుకునే అంకెల్లో 142వ స్థానం నుంచి మనం 63 స్థానానికి వచ్చామని గమనించాలి. అలాగే ఇవాళ మనం 3 ట్రిలియన్ ఎకానమీగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి దీంతో సంతోషంగా లేదు. ఈ దేశాన్ని భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి, యుఎస్ డాలర్స్ ఎకానమీగా మార్చాలని చెప్పి మనం గమనించాలి. ఈ విధంగా దేశం ఆలోచన చేస్తుంది. మన నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. మనం వ్యాక్సినేషన్ సంబంధించి 200 కోట్ల డోసెస్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. దీంట్లో మనం సుమారు 100 దేశాలకి సుమారు 11,53 లక్షల మందికి డోసులు విదేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 48 దేశాలకి సుమారు 2,50 లక్షల మందికి మనం ఉచితంగా డోసెస్ 48 దేశాలకు ఇచ్చామని గమనించాలి. ఇవాళ ఖాదీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుంది. ఖాదీ సంబంధించిన వారసులు మేమే అని. ఇవాళ ఖాదీ సంబంధించిన ఏదైతే అమ్మకాలు ఉన్నాయో రికార్డు స్థాయిలో అమ్మకాలు రావడం జరిగింది. సుమారు 1,15,000 కోట్ల వరకు ఖాదీ అమ్మకాలు దేశవ్యాప్తంగా పెరిగింది. అది రోజు వాడే వస్తువుగా FMCGగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా పెరుగుదల వచ్చింది. ఈ దేశంలో సుమారు 80 కోట్ల మందికి మనం ఉచితంగా కరోనా సమయంలో ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఈ దేశంలో పేదరికం నిర్మూలన జరిగింది, పేదరికం తగ్గిందని మనం గమనించాలి. ఈ దేశంలో 2014లో కేవలం 500 స్టార్టప్స్ ఉండేవి. ఇవాళ 7,000 పైగా స్టార్టప్స్ పెరిగాయి. ఇటువంటి ఉత్పాదక పెంచే విధంగా అనేక మంది ప్రోత్సాహించే విధంగా దేశం ముందుకెళ్తుందని మనం గమనించాలి. Friends, if I talk about agriculture budget, in 2013-14 it was 21,000 crores and today it is 1,24,000 crores. If I talk about Pradhan Mantri Kisan Samman Nidhi, 11 installments have been given to 10 crore farmers and 2 lakh crore rupees have been transferred to the accounts of 10 crore Kisan, that we have to understand. And if I talk about the present government here,
the Jagan Mohan Reddy's government, I am very sorry to say that it is a government where no financial discipline has been kept. I am sorry to say that today this government is under 8 lakh crore debt and no financial discipline is being maintained. And very sorry to say that central funds sent by Modi is being diverted. The welfare scheme funds are being diverted. The panchayat funds are being diverted. This is a government which works with vengeful attitude, with political intention. They try to crush the opposition. They try to see that the opposition should not come up. But I may tell Jagan Mohan Reddy, nothing is going to stop Bharatiya Janata Party. Kamal is going to come. Kamal is going to come, we have to understand. I would like to also say that law and order has crumbled down. There is no law and order. The people who are abusing law and order are scot-free. And I am also very sorry to say that religious places are being attacked. A politics of appeasement is developed. And there is no environment for business. This is a government which is anti-business. This is a government which is working with high-headedness. This is a government where no investment is coming and industries are not coming, but rather leaving the state. This is the sad plight of Andhra Pradesh. Friends, there is lack of employment. And I would like to say how employment will come. When you do not give a congenial environment, how employment is going to come? If you are believing in appeasement and if you are trying to see to it that a particular section of the society gets the benefit and rest are deprived of it, it is not a good thing in a democratic nation, in a democratic state, that we have to understand. And I am very sorry to say, when the new education policy talks about encouraging the regional language, here Telugu language is being discouraged. This is something which we have to understand. This is the same way, if I talk about the central government's releases in Andhra Pradesh, before that I would like to say that scheduled caste people, scheduled tribe people and the backward classes people, their welfare is being ignored. And a policy and politics of appeasement is going forward under Jagan Mohan Reddy's government, that we have to understand. And if I talk about Narendra Modi's government, I would like to say with proud that in Andhra Pradesh, 27,294 crore was given in 2014-15, and now in 2022, it is 77,538 crores, which Andhra Pradesh is getting from Government of India, from our beloved leader and dynamic leader, Shri Narendra Modi. I would like to put one statistics. In NHAI, National Highway Authority of India, last year 1 lakh crore was sanctioned, and Andhra Pradesh got 29,593 crores. That is a 5% of population of the Indian population, that is Andhra Pradesh, got 21% of the Indian budget, that is provided by Narendra Modi ji, which we have to understand. The same way, if I talk about allocation for the poor for making houses, it was 20.72 lakh houses which were allowed. And if I talk about the central institutions, I am proud to say that Modi ji gave here 1 All India Institute of Medical Sciences. Modi ji gave 1 All India Institute of Technology, Indian Institute of Technology. Modi ji gave National Institute of Technology, NIT. Modi ji gave Indian Institute of Science and Education and Research, Tirupati. Modi ji gave Indian Institute of Information Technology, Design and Manufacturing in Kurnool. Modi ji gave Indian Institute of Petroleum and Energy, Visakhapatnam. Modi ji gave you Girijan University in Vizianagaram. The same way, if I talk about
the big infrastructure under National Investment Pipeline. 8.17 lakh crore investments have been done. So I can say, as a representative of Prime Minister Narendra Modi and a representative of Bharatiya Janata Party, that no central government gave you as much as Narendra Modi ji has given to the people of Andhra Pradesh in various sectors and schemes. But Jagan Mohan Reddy's government is a government where bureaucracy has crumbled down, law and order is not there. Welfare schemes, funds are being diverted. There is lawlessness. And so time has come. In a democratic fashion, Jagan Mohan Reddy should go and Bharatiya Janata Party should come. మిత్రులారా, వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే వ్యవసాయ బడ్జెట్ వార్షికంగా 2014 ముందు కేవలం 21,000 కోట్ల మాత్రమే ఉండేది. ఇవాళ మన వార్షిక బడ్జెట్ 1,04,000 కోట్లని మీరు గమనించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఇవాళ 10 కోట్ల మంది రైతులు 2 లక్షల కోట్ల రూపాయల వరకు నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని గమనించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే భారతదేశం వెలిగిపోతుందో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కారణంగా మొత్తం రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయింది. సుమారు 8 లక్షల కోట్ల అప్పులు ఊబిలో ఈ రాష్ట్రం వెళ్లిపోయింది. నేను బాధపడుతున్నాను. నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బు పక్కదారి పడుతుంది. ముఖ్యంగా పంచాయతీ ఖాతాల్లో వేసిన నిధులు కూడా పక్కదారి పట్టించే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం తిరగకూడదు, మాట్లాడకూడదు అని చెప్పి అనేక రకాల ఆంక్షలు విధించింది. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి అత్యంత దిగజారిపోయే దేశం యొక్క ఈ రాష్ట్రంలో అనేక రకాల ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయి. అనేక మంది దాడులు ఎందుకు చేస్తున్నారంటే సంతుష్టీకరణ రాజకీయాల యొక్క పరాకాష్ఠం. కేవలం వాళ్ళ యొక్క సొంత కుటుంబం కోసం చేస్తూ పక్కన అనేక రకాల విషయాలు పక్కన పెట్టడం జరిగింది. దాని కారణంగా శాంతి భద్రత దిగజారిపోయాయి. అలాగే వ్యాపారం చేయాలంటే ఎవరు కూడా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం లేదు. అలాగే పెట్టుబడులు పెట్టకపోవడం కారణంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం తాండవిస్తుంది. ఎందుకు ఉద్యోగాలు రావటం లేదంటే ఒక నైరాశ్యం, అలాగే ప్రతీకార చర్యల కారణంగా ఏ రకమైన ప్రోత్సాహాలు లేని వాతావరణం ఉంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి ముందుకు రారు. అలాగే జాతీయ విద్యా విధానంలో మాతృభాషకి పెద్దపీట వేయటం జరిగింది. దురదృష్టం, మీ రాష్ట్రంలో తెలుగు భాషకి అన్యాయం జరుగుతుంది. తెలుగు భాషని మాట్లాడకుండా ఉండే ప్రయత్నం జరుగుతుంది. అలాగే అనేక రకాల కేంద్ర పథకాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు నిధులు తగ్గుతున్నాయి. కేవలం వాళ్ళు అనుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో వేసే విధంగా సంతుష్టీకరణ రాజకీయాలు పెరిగిపోయిన గమనించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014-15 ఈ రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇది దేశంలో ప్రభుత్వం ఉండగా గత సంవత్సరం 77,538 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. ఎంత మేరకు పెరిగాయో మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే సంబంధించిన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం 1,00,000 కోట్ల వరకు రోడ్లకు పెట్టుబడి పెడితే దాంట్లో కేవలం 29,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని గమనించాలి. దేశంలోనే 5% ప్రజలు కలిగిన ఆంధ్రప్రదేశ్ కి 29% బడ్జెట్ కేటాయించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ చూస్తుందో మీరు గమనించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 27 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంస్థలు మన ప్రాంతంలో పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎయిమ్స్ పెట్టడం జరిగింది, ఐఐటి పెట్టడం జరిగింది, తిరుపతిలో ఎన్ఐటి పెట్టడం జరిగింది, తాడేపల్లిగూడెంలో ఐఎస్ఆర్ పెట్టడం జరిగింది, తిరుపతిలో IIIT పెట్టడం జరిగింది, కర్నూలులో IIPM పెట్టడం జరిగింది, విశాఖపట్నంలో గిరిజన్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది, విజయనగరంలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు కలిగించడానికి సుమారు 8.7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి కేంద్రం ఈ రాష్ట్రంలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. నరేంద్ర మోడీ గారి యొక్క రిప్రజెంటేటివ్ గా మీ ముందుకు చెప్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో
లా అండ్ ఆర్డర్ ఏదైతే శాంతి భద్రతలు ఉన్నాయో అలాగే సంక్షేమానికి సంబంధించి నిధులు ఇస్తున్నామో అవన్నీ కూడా పక్కదారి పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. In the end, I would like to just say one thing, that on one hand, you have a corrupt government of Jagan Mohan Reddy. In Andhra Pradesh, corruption is all-time high. Andhra Pradesh is known today for land mafia, sand mafia, liquor mafia. They have become the synonym of Andhra Pradesh politics. And at the same time, TDP also missed the bus, because when there was an Ashirwad of Narendra Modi, they could not take the advantage. And so, now the time has come where you need a double-engine government here in Andhra Pradesh. You need a central government of Narendra Modi, and you need a Bharatiya Janata Party double-engine government in Andhra Pradesh if you want to develop and you want to go forward. Friends, so I've come here to appeal you that in coming times, whenever you get the opportunity, your finger should only press one button, and that button is Kamalam, Kamalam and Kamalam. That is what I would like to suggest. Thank you very much for giving me a patient hearing. Thank you. చివరిగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం పరాకాష్ఠకు చేరింది. ఇక్కడ ఇసుక మాఫియా, భూ మాఫియా, అలాగే మద్యం మాఫియాతో ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఇంకేమీ కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా బస్సు మిస్ అయింది. గతంలో మోడీ గారితో పాటు ప్రభుత్వం ముందుకెళ్తూ వాళ్ళ యొక్క మన బస్సుని తప్పించడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి 2 ఇంజన్ల యొక్క అభివృద్ధి కావాలి. కేంద్రంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రావాలి. మీ అందరికీ రేపు రాబో ఒక అవకాశం. మీరు ఏదైతే ఎన్నికలకు వెళ్తారో ఒకే బటన్ పైన మీరు నొక్కాలి. అది కమలం 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 అని మీరందరూ గమనించాలి. So once again, YCP Povali, BJP Ravali. YCP Povali, BJP Ravali, YCP Povali, BJP Ravali. ధన్యవాదం ధన్యవాదం అందరికీ కూడా ధన్యవాదాలు. గోదావరి గర్జన జనం కొరకు చేసెను బీజేపీ సింహ గర్జన. అవినీతిని చెండాడగరగిలే అగ్ని కనికమై భరతమాత రుణం తీర్చమండే అగ్నిగోళమై. కాషాయ కమలం జెండా గుండె కట్టు సోదరా, కుటుంబ పాలన కుట్రలు ఎండగట్టు చెల్లెన. అనసపడ్డ జాతులకు ఇస్తున్నది అభయం, మీ దోపిడి పాలనపై చేస్తాముర యుద్ధం. ఆంధ్రావళి గడ్డ మీద గోదావరి గర్జన జనం కొరకు చేసెను బీజేపీ సింహ గర్జన. సాకే గోదావరిని దోచుకున్నారు, అక్రమంగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకున్నారు.
మీద గోదావరి గర్జన జనం కొరకు చేసెను బీజేపీ సింహ గర్జన